మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీవులోకి మాత్రం వెళ్ళలేరు. వెళ్ళేందుకు పర్మిషన్ ఉండదు, వెళ్తే తిరిగి వస్తారని గ్యారంటీ ఉండదు. ఇటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు, ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్న వెళ్ళలేని దీవి ఒకటి ఉంది, అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పల్ దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావోపాల్ రాష్ట్రంలో ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన విషపూరిత పాములు గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ ఆ దీవిలో ఉంది. పక్షులు తింటూ అక్కడే బ్రతుకుతున్నాయి. ఇవి చాలా విషపూరితమైనవి. ఇవి మనం కాటేస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కిడ్నీలు, బ్రెయిన్ వర్క్ చేయడం ఆగిపోతుంది. దీనికి విరుగుడు కూడా ఈ విషయమే. అవును, దాని విషయంతోనే దాన్ని క్యూర్ చేయగలరు. ఈ పాయిజన్తో ప్రమాదకరమైన క్యాన్సర్ను కూడా తగ్గించవచ్చని. అందుకే మార్కెట్లో ఈ స్నేక్ విలువ 7 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అందుకే కొంతమంది వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేసి ఇల్లీగల్గా స్నేక్స్ను తీసుకువెళ్తారు. ఆ పాముల పాయిజన్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల వారు ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దీవి తీరాల వెంట నీరు కూడా బ్లూ కలర్లో మెరుస్తూ ఉంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే కనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. అంత అద్భుతమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవి అయినా వేల కొద్ది సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడ నుంచి బ్రెజిల్కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ నుంచి బ్రెజిల్కి 32 కిలోమీటర్ల దూరం. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపే వాళ్ళు చనిపోతారు. ఈ ఐలాండ్లో సుమారు 5 లక్షలకు పైగా విషపూరితమైన పాములు జీవిస్తున్నాయి. అయితే ఈ సర్పల్ దీవి ఎలా ఏర్పడింది? ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. అలాగే ఈ ఐలాండ్కి ఇంకో స్టోరీ కూడా ఉంది. సముద్రపు దొంగలు వాళ్ళు దోచుకున్న ధనాన్ని ఈ ఐలాండ్ దాచుకునేవారంట. వాళ్ళు దోచుకు వచ్చిన నిధికి సెక్యూరిటీగా ఈ స్నేక్స్ని పెంచుకునేవారంట. కాలం గడిచే కొద్దీ స్నేక్స్ సంఖ్య పెరిగి ఆ ఐలాండ్ని ఆక్రమించాయని కొంతమంది చెబుతున్నారు. అయితే మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనల్ని కాటువేస్తాయేమన్న భయంతో మనలో కొంతమంది పాములు చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవులను పాముకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకి ఏదో అవుతుందని కాదు, పాములకి హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిపై అడుగు పెట్టే ఛాన్స్ లేదు. అయితే వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. అది ఎవరంటే బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు, కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులు మాత్రమే ఈ దీవికి వెళ్లేందుకు అవకాశం ఉందని తెలిసింది. అయితే 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ ఐలాండ్లో జీవించేవారు. వాళ్ళు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ను ఏర్పాటు చేశారు. అయితే ఈ లైట్ హౌస్ కూడా ఒక స్టోరీ ఉంది. అవును, 1920లో బ్రెజిల్ ప్రభుత్వం లైట్ హౌస్ కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తిని నిర్మించారు. ఆ వ్యక్తి, ఆయన ఫ్యామిలీ ఇక్కడే ఉండేవారు. ఒక రాత్రి వాళ్ళు పడుకున్న సమయంలో వాళ్ళ గదిలోకి విషపూరితమైన పాములు వెళ్లి చంపేసాయని చెబుతున్నారు. అయితే కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ను పూర్తిగా మూసివేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకున్న ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.